90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాగ్. మహాశివరాత్రి రోజు కనుక మనం చూసుకుంటే ఏ రాశి వారికి ఎలాంటి దోషాలు ఉంటాయి అండ్ వాటికి పరిహారాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. మహాశివరాత్రి రానే వస్తుందండి. ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇక్కడ నాగరాజు గారు, మహాశివరాత్రి ఈ సంవత్సరము ఫిబ్రవరి 26వ తారీఖు అంటే మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. జన్మకో శివరాత్రి అంటారు నాగరాజు గారు. ఇది చాలా శక్తివంతమైంది. ఎందుకనంటే ప్రతి మాసంలోనూ మనకు ఒక మాస శివరాత్రి ఉంటుంది. మాస శివరాత్రికి మహాశివరాత్రికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి మాసంలో వచ్చేటువంటి దాన్ని మాస శివరాత్రి అంటారు. ఈ 12 మాసాల్లో ప్రధానమైనటువంటి దాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ మాఘ బహుళ చతుర్దశి నాన్ని మహాశివరాత్రి అంటారు. అయితే ఆ రోజున ఎందుకు మనం అంతలా జరుపుకుంటామంటే స్వామి సాక్షాత్తుగా ఆవిర్భవించినటువంటి రోజు. ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో స్వామి ఆవిర్భవించారు. కాలభైరవ స్వరూపంలో అద్భుతమైన మిరుమిట్లు కలిపేటువంటి తేజస్సుతో స్వామి యొక్క ఆవిర్భావన జరిగింది. ఆ రోజున ప్రత్యేకంగా ఎవరైతే వారి యొక్క కష్టాలు తీరడం కోసము, ఈవెన్ కష్టాలు తీరడం కోసం మాత్రమే నాగరాజు గారు కాదు, ఇహపర సాధన రెండింటికీ కూడా పనిచేస్తుంది. ఇహపరము అని అంటే మన భూమి మీద ఉన్నంత వరకు కూడా మనకి కష్టాలు రాకుండా మనం ధర్మ మార్గంలో ధార్మికంగా నడిచేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ యొక్క దృష్టి వీక్షణలు మనకు వచ్చేటట్టుగా, ఆ మనఃక్లేశములు అంటారంటే మానసిక చింతన ఏమైనా ఉంటే అవన్నీ పోయేటట్టుగా, అదేవిధంగా పరసాధన స్వామి యొక్క అనుగ్రహం కలగాలి. ఇక్కడ మహా అయితే మనం ఒక 50 సంవత్సరాలు ఉంటాం, ఇంకో 40 సంవత్సరాలు ఉంటామండి. దీని తర్వాత వచ్చేటువంటి జీవితాన్ని స్వామి వద్ద గడపాలి. ఈ ఆత్మ ఈ శరీరం తర్వాత ఒక బల్లి శరీరం ఎత్తచ్చు, కుక్క శరీరం ఎత్తచ్చు, ఏ శరీరం ఎత్తచ్చు మనకు చేసుకున్న కర్మ బట్టి. ఈ ఆటలోంచి తప్పించుకుని స్వామి వద్ద పరిపూర్ణమైన కైలాస ప్రాప్తి కలగాలంటే ఇలాంటి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ముందు ఇహం గురించి మనం మాట్లాడుకుంటే జీవితంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో అంటే యాస్ట్రాలజీ పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క నిర్దిష్టమైన పరిహారాలు చెప్పబడ్డాయి. అవి కనుక వాళ్ళు ఆచరిస్తే ఆ రకమైనటువంటి దోషం నుంచి శీఘ్రంగా అంటే చేసిన తక్షణమే తప్పించుకోవచ్చు. కావాల్సిందల్లా భక్తి మాత్రమే. అయితే ముందుగా మేషరాశి వాళ్ళకి నాగరాజు గారు, ఏదైతే మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులైనా, సంభోగ దృష్టి అనేటువంటి నరదృష్టి విషయంలో అయినా, లేకపోతే ఆ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే వాళ్ళకి జనరల్గానే ఈ యొక్క న్యూరో ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎఫెక్ట్ అవుతుంటాయి అవైనా, లేదు వాళ్ళు ఏ రకమైన సమస్యతో నేను బాధపడుతున్నానండి, నా ఇంటర్నల్ జాతకంలో పలానా రాహు అంతర్దశ నడుస్తోంది, పలానా కేతు యొక్క అంతర్దశ నడుస్తోంది, నాకు కుజదోషం ఉంది, నాకు వివాహం కావడం లేదు, నేను దేవుణ్ణి నమ్మడం మానేశాను, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకమైన ఇంటికి ఒక రామాయణం ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు. అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రం వేళ నుంచి స్వామివారి కోసం జాగారం చేయండి. ఆ రోజున ఉపవాసం ఉండండి. బిల్వపత్రాలతో ఆవు పాలు, నీళ్లు, ముఖ్యంగా నీళ్లు ఉదకము, స్వామివారికి కేవలం ఒక చెంబుడు నీళ్లు పోస్తే సంతోషపడతారు. కాబట్టి ఆ నీళ్లు, బిల్వపత్రాలు, అదేవిధంగా భక్తితో మీరు ఏం చేయగలరో అభిషేకంలో పంచామృత అభిషేకములు చేయించండి. పంచామృతములు అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అరటిపండు, అదేవిధంగా ఆవు పెరుగు, ఇవి కలిపినటువంటి మిశ్రమాన్ని పంచామృతాలు అంటారు. వీటిని కలిపి స్వామివారికి అభిషేకం చేసినట్లయితే ఎలాంటి దుర్గుణములైనా మీలో ఉన్నవి, మనఃక్లేశములైనా మీతో ఉన్నవి ప్రతిదీ కూడా నశించిపోతాయి. అదేవిధంగా మహాశివరాత్రి నాడు మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి కందులు దానంగా ఇవ్వండి. 1 కేజీ-పావు కందులు దానంగా ఇచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. వృషభ రాశి వారు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు అవుతాడండి. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు శని యొక్క దోషంతో బాధపడుతున్నారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వృత్తిరీత్యా ఎన్నో ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని శని దోషం పోయేటట్టుగా మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ శని దోషం పోయినట్లయితే చేసే ప్రతి ప్రయత్నంలో ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నా, ఇండిపెండెంట్గా ఇప్పుడిప్పుడే ఎదగాలి అనుకుంటున్నా, బికాజ్ వృషభ రాశి వాళ్ళు మీకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు, సినీ ఫీల్డ్లో, కళారంగంలో చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళైనా ఈ మహాశివరాత్రి రోజున బొబ్బర్లు 1 కేజీ-పావు తీసుకుని దానంగా ఇవ్వండి. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకు అద్భుతమైన పరిహారం ఏమిటంటే బూడిద గుమ్మడికాయ తీసుకుని, బూడిద గుమ్మడికాయను సగం వరకు నరికి
ఆ మిగిలిన పార్ట్‌లో తోక మిరియాలు, కొద్దిగా ఆవు నెయ్యి వేసి పెద్ద ఒత్తి వేసి దీపం పెట్టండి కాలభైరవుడి దగ్గర. అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. 2025లో అద్భుతమైన రాజయోగం చూసేది వృషభ రాశి వాళ్ళు. ఈ పని చేస్తే వాళ్ళ దరిద్ర నాశనం అయిపోతుంది. మిథున రాశి వారికి ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎలాంటి పరిహారం చేయాలంటారు? ఈ మిథున రాశి వాళ్ళకి ప్రజెంట్ ఏ రకమైనటువంటి గ్రహాలు మనం తీసుకున్నా గోచార పరంగా అన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయండి. అంటే మార్చి 30వ తారీఖు తర్వాత కంటక శని వృషభ రాశి వాళ్ళని వదిలేసి ఈ మిథున రాశి వాళ్ళకి పట్టబోతోంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఎప్పుడైతే కంటక శని స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు ఏదైతే నేను వృషభ రాశి వాళ్ళకి చెప్పానో కష్టాలన్నీ కూడా ప్రయత్న లోపం జరుగుతుంది. ప్రయత్నం చేసినా ఆ ఫలిత లోపం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అవన్నీ కూడా పోవాలి అంటే శని దోషం తీవ్రంగా ఉంది, బుద్ధి లోపం అనేటువంటిది కనబడుతుంది. అంటే మీ యొక్క ఎనర్జీ అనేటువంటి డైల్యూట్ అయిపోవడం, మీరు పెట్టాల్సిన తెలివితేటలు చేయాల్సిన ఫోకస్ అంతా కూడా మిస్ అవ్వడము, అంతా కూడా మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఇంత ముందులా మీ తెలివితేటలని ఇప్పుడు పనిచేయవు, బికాజ్ శని యొక్క దృష్టి మీ మీద పడుతోంది కాబట్టి. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఉపయోగించుకోండి. బుద్ధికారకుడైనటువంటి బుధుడికి ఒక కేజింపావు పెసలు ఆ రోజున ఎవరికైనా సరే విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ దానంగా ఇవ్వండి. అదేవిధంగా శివకేశవుల యొక్క దర్శనము చేసుకోవాలి. మహాశివరాత్రి నాడు శివుడితో పాటు విష్ణాలయానికి కూడా వెళ్ళి మిథున రాశి వాళ్ళు దర్శనం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం నుంచి తప్పించుకుంటారు. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని, అంటే ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? కర్కాటక రాశి వారు జరిగినటువంటి 2 సంవత్సరాలుగా అష్టమ శని అనేటువంటి దోషంతో బాధపడుతున్నారండి. అండ్ బికాజ్ ఈ యొక్క రాశి నుంచి శని అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి దీనివల్ల వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు, అంటే వీళ్ళకి ప్రమేయం లేనటువంటి గొడవల్లో ఇరుక్కోవడము, ప్రమేయం లేనటువంటి సమస్యల్లో వీళ్ళు నేనున్నాను అని చెప్పి ముందుకు వెళ్ళి అక్కడ రుణ బాధలు, అప్పుల పాలైపోవడం లాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అష్టమ శని వల్ల. ఇది మార్చి 30 వరకు వీళ్ళకి ఉంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున ఏదైతే మీరు వీలైతే పెట్టుకోగలిగితే స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి, లేదా లక్షపత్రి పూజ చేయించండి, లేదా గురుగ్రహానికి సంబంధించి శనగలు తీసుకోండి. ఒక కేజింపావు శనగలు తీసుకుని కేజింపావు శనగలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. తరువాత శనగలతో ఒక మాల కింద తయారు చేసి దత్తాత్రేయ స్వామి వారి మెళ్ళో వేయండి, శివుడి యొక్క మెళ్ళో వేయించండి, తర్వాత దక్షిణామూర్తి మెళ్ళో వేయించండి. ఆ రోజున మహాశివరాత్రి పర్వదినం రోజున కర్కాటక రాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు గురుబలం పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి, ఈ గాయాలు పాలయ్యేటువంటి అవకాశం, దీని సూచన నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు. సింహరాశి వారికి ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు ఉంటాయండి? సింహరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి దశ అంతా కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మార్చి 30 తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు బాధ పెడుతున్నటువంటి అష్టమ శని వాళ్ళని వదిలేసి ఆ శని భగవానుడు సింహంలోకి, అంటే ఈ సింహానికి అష్టమ శని రాబోతోంది, అంటే మీనంలోకి వచ్చినప్పుడు అష్టమం అవుతుంది. కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం వల్ల ప్రతి సమస్య కూడా ఒక్కసారిగా పీకల్లాగా వచ్చేయటము, అంటే ఈవెన్ ఆరోగ్య సమస్యలు ఇప్పుడు దాకా నేను చెప్పినవి, గాయాలు పాలయ్యేటువంటివి, తరువాత ఆర్థిక పరంగా ఒక్కసారిగా మునిగిపోవడము, అంటే సడన్గా అన్నీ కూడా క్రిటికల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడము ఈ అష్టమ శని ప్రభావం వల్ల. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి గురుబలం బాగుండడం వల్ల కొంతవరకు మళ్ళీ ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కానీ ఈవెందో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశము ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ స్థాయి అనేటువంటి తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బికాజ్ సింహరాశి వాళ్ళు అని అంటేనే వాళ్ళు ఒక రాయల్ అండి, అంటే ఒక స్థానంలో ఉంటారు. వాళ్ళ యొక్క పదవి అనేటువంటి తగ్గే అవకాశాలు ఉంటాయి సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి సింహరాశి వాళ్ళు ఒక కేజింపావు గోధుమలు తీసుకుని స్వామివారికి శివాలయంలో వెళ్ళి ఏమైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. అదే కాకుండా ఆదిత్య హృదయము పారాయణ చేయండి. శనిదోషం పోవడానికి ప్రతి శనివారము, ఈ మహాశివరాత్రి తరువాత కూడా ప్రతి శనివారము శని భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా శనిదోషం పోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. కన్యారాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎలాంటి దోషాలు ఉంటాయని? కన్యారాశి వారికి జరిగినటువంటి ఒక 2 మాసాలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఎస్పెషల్లీ ఉమెన్కి ఎన్నో రకాల జ్వరాలు అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ పరంగా ఎన్నో రకాల సమస్యలతో కన్యారాశి స్త్రీలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బికాజ్ వాళ్ళ యొక్క గ్రహ సంచారం ఆ విధంగా ఉంది కాబట్టి. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని
కన్యా రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో గొప్ప అవకాశాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉందండి. దీన్ని ఇంకా సద్వినియోగం చేసుకుని దాన్ని రాజయోగంగా మార్చుకోవాలి అనుకుంటే ఆ బుధుడు యొక్క అనుగ్రహం కావాలి. బికాస్ ద ఒరిజినల్ 6th హౌస్ కాబట్టి కన్యా రాశి వాళ్ళకి జనరల్గానే శత్రువులు ఎక్కువ, నరదృష్టి ఎక్కువ, ఏడ్చే వాళ్ళు, తర్వాత పోరాటం చేయాలి ప్రతి విషయంలోనూ, ప్రతి నిత్యము ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అంటాను చూసారా, ఆ రకమైనటువంటి పరిస్థితి కన్యా రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ స్వభావం ఎంత హార్డ్ వర్కింగ్ అండి. అయితే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మహాశివరాత్రి పర్వదినం రోజున ఆవు పెరుగుతో స్వామివారికి అభిషేకం చేయించండి. ఆవు పెరుగు తీసుకోండి, స్వామివారికి నమక చమక పూర్వకంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించండి. తర్వాత సాయంత్రం వేళ మహాశివరాత్రి రోజున లింగాష్టకము, బిల్వాష్టకము పారాయణ చేయండి. ఎందుకంటే వాళ్ళ యొక్క బుద్ధి ప్రచోదనం అవుతుంది. కన్యారాశి వాళ్ళకి బుధుడు అధిపతి. ఆ బుద్ధి ప్రచోదనం అవ్వాలి, జ్ఞాన చైతన్యం కలగాలంటే స్వామివారి యొక్క ఆరాధన, శివతాండవ స్తోత్రం కానీ చదివితే మహదైశ్వర్యం సిద్ధిస్తుంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? వారికి ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు పాటించాలి? తులారాశి వాళ్ళకి ఈ మహాశివరాత్రి పర్వదినం అనేటువంటిది ఒక గోల్డెన్ ఛాన్స్ అండి. ఇది కనుక వీళ్ళు మిస్ అయ్యారంటే చాలా బాధపడతారు. బికాజ్ వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో ఇప్పుడు ఆటంకాలు వస్తున్నాయి. కావాలంటే వాళ్ళని అడగండి, తులారాశి వాళ్ళు చెప్తారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తగినటువంటి ప్రతిఫలం రాక ఎప్పుడూ చేయనటువంటి పనులు కూడా, అంటే వాళ్ళ స్థాయి దిగి కూడా చేయి చాచాల్సిన పరిస్థితికి వచ్చారు వాళ్ళు. బికాజ్ వాళ్ళ యొక్క ఈ వార ఫలితం అవ్వచ్చు, మాస ఫలితం అవ్వచ్చు, అన్నీ కూడా గ్రహాలు ఏవి కూడా అనుకూలించట్లేదు. కాబట్టి రాబోయేటువంటి మహాశివరాత్రి మీకు ఒక సువర్ణ అవకాశము. ఆ రోజున తప్పకుండా మీకు వీలైతే కనుక పార్థివలింగము అంటాము, అంటే పుట్ట మన్నుతో తయారు చేసినటువంటి శివలింగాన్ని తయారు చేసి మీ ఇంట్లోనే ఆ శివలింగానికి స్వామివారికి అభిషేకం చేయండి. లేదా స్ఫటికలింగము, లేదా సువర్ణలింగము, బంగారు లింగానికి మీ శక్తి ఉంటే కనుక, లేదా ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో చేసినప్పటికీ కూడా మీ ఇంట్లో పార్థివలింగానికి ఆ రోజున బిల్వపత్రములతో అభిషేకము చేసి, ఏదైతే మీకు గురుబలం లేదో స్వామివారికి నానబెట్టిన శనగలతో అభిషేకం చేయండి. ఆ శనగలను అభిషేకం చేసి వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి. గురుబలం అమాంతంగా పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి కలుగుతుంది, పాపులారిటీ పెరుగుతుంది. ఈ డీఫేమ్ అయ్యేటువంటి అవకాశాల నుంచి, ఆ యొక్క ఆపదల నుంచి బయటపడతారు. అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనబడతాయి. వృశ్చిక రాశి వారికి ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు పాటించాల్సినటువంటి అవసరం ఉందంటారు? వృశ్చిక రాశి వారికి ఒరిజినల్గానే ఇప్పుడు శని యొక్క దోషము, అంటే అర్ధ అష్టమ శని అనేటువంటి దోషం వెంటాడుతూ ఉండడం వల్ల ఏ పని చేసినా అందులో కార్యహాని, ఆటంకాలు రావడము, అంటే అర్ధాష్టమస్య కార్యహాని అంటారండి. అంటే మనం చేసే ప్రతి పనిలో ఆటంకం, అన్ని డిలే అవ్వడం, ప్రొలాంగ్ అవ్వడం. ఈరోజు రావాల్సిన జీతం 10 రోజుల తర్వాత వస్తుంది, ఈలోపు ఈఎంఐ వాడు చంపేస్తుంటాడు మనల్ని. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఎప్పుడో ఒక 6 నెలల క్రితం ఎప్పుడో ఎవరికో పాపం స్నేహితుడికి సహాయం కావాలంటే ఒక 10,000 20,000 ఇస్తారు. నాకు ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉంది కావాలంటే వాళ్ళు ఇవ్వరు. వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, దీంతోపాటు 2025లో కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి చూడబోతున్నారు. బికాజ్ అష్టమంలోకి గురుడు రాబోతున్నాడు కాబట్టి గురుబలం లేకపోవడం అవ్వచ్చు, శని యొక్క దోషం తీవ్రంగా ఉండడం అవ్వచ్చు. వీళ్ళకి ఖచ్చితంగా మహాశివరాత్రిని మీరు ఉపయోగించుకోవాలి, మీకు వేరే దారి లేదు. స్వామివారి యొక్క పాదాలను పట్టుకోవడం తప్ప వేరొక మార్గం లేదు. అంతకన్నా గొప్ప మార్గం ఇంకొకటి లేదు. ఆ రోజున శివుడికి సేవ చేయండి, శివాలయానికి వెళ్ళండి. స్వామివారి యొక్క కైంకర్యంలో స్వామివారికి కావాల్సిన సేవ ఏదైనప్పటికీ కూడా శివుడి యొక్క అంటే గుడిని శుభ్రం చేయండి, లేకపోతే స్వామివారికి అభిషేకం చేయించండి, బ్రాహ్మణ సమారాధన చేయండి, ఎవరికైనా భోజనాలు పెట్టండి ఆ రోజున, లేకపోతే మూగజీవాలకి ఆహారం పెట్టండి. శివుడి యొక్క దృష్టిలో మీరు పడేటట్టుగా ఆ రోజున స్వామివారికి సేవ చేయండి. శివసేవ అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుతూ వచ్చి ఆపదలో పడుతున్న మిమ్మల్ని లాగి బయటికి తీసి అదృష్టం కల్పించేలా చేస్తుంది. ఎంత గొప్ప విషయం అది. వృశ్చిక రాశి వాళ్ళు మహాశివరాత్రి నాడు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ధనస్సు రాశి వారికి జనరల్గా ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది అండ్ పరిహారాలు ఏంటండి? ధనస్సు రాశి వాళ్ళకి సామాన్యమైనటువంటి జాతకం ఉంది. అయితే పర్వాలేదండి, అంటే 2025లో వాళ్ళకంత మేజర్ ఇబ్బందులు అనేటువంటి లేవు కాబట్టి, అదేవిధంగా ఇంకా చూసుకుంటే అది పెద్ద మేజర్ ప్రాబ్లం కానప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వదిలేసినటువంటి అర్ధ అష్టమ శని అనేటువంటి దోషము ధనస్సు రాశి వాళ్ళకి రాబోతోంది ఆ దోషము. అది వచ్చిన తర్వాత కాస్త చికాకులు అనేటువంటివి చూస్తారు. ఎందుకంటే
ఎప్పుడైనా సరే అనుకున్న పని అనుకున్న టైంకి అయినప్పుడు మీకు ఒక ఆత్మసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఏ పని అవ్వక చుట్టూ తిప్పించుకుంటున్నారు, బతిమాలించుకుంటున్నారు, తిరగాల్సి వస్తోంది, పనులు మానుకోవాల్సి వస్తుంది, టైం టు టైం పని జరగట్లేదని విషయం వస్తే ప్రతి విషయంలోనూ అసంతృప్తి, మానసిక అశాంతి కలుగుతూనే ఉంటుంది. ఆ స్థితిలోకి ధనుస్సు రాశి వాళ్ళు మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి మీకు శని యొక్క అనుగ్రహం కావాలి. దీనికోసము శివకేశవులు కలిసినటువంటి ఆలయం ఏవైనా మీకు దగ్గరలో ఉంటే, అంటే శివాలయము విష్ణాలయము కలిసినటువంటి ఆలయం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. శివుడికి తప్పకుండా అభిషేకం చేయించండి. వీలైతే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కానీ దర్శనం కానీ చేసుకున్నంత మాత్రం చేత మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ కలుగుతాయి. మకర రాశి వారికి ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది? పరిహారాలు ఏంటండి? మకర రాశి వాళ్ళకి ఈ జీవితంలో అంటే ఈ యొక్క సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఎన్నో మార్పులు జరగబోతున్నాయండి. ఎందుకంటే ఏలినాటి శని వెళ్ళిపోబోతోంది. వెళ్తూ స్వామివారు ఖచ్చితంగా ఏదైనా మంచి చేయడానికే చూస్తారు. ఆ మంచి మీ జీవితాన్ని మార్చేదై ఉండాలి, లేకపోతే మీ జీవితాన్ని తరింపజేసేటువంటిది అయి ఉండాలి, మీరు ఒక జ్ఞానాన్ని పెంచేటువంటిది అయి ఉండాలి. కాకపోతే మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఓన్లీ శని మారుతున్నాడనే విషయం తప్ప మిగిలిన గ్రహాలు ఏమీ కూడా అంత అనుకూలించట్లేదు. 2వ స్థానంలోకి మే 18వ తారీఖు తర్వాత రాహు రాబోతున్నాడు. ధన సంబంధిత విషయాల్లో చిక్కులు, వివాదాలు, గొడవలు, కలహాలు, మాట విషయంలో చిక్కులు, వివాదాలు అవుతూనే ఉంటాయి. అంటే మకర రాశి వాళ్ళకి శని వెళ్తున్నాడు కాబట్టి అది మంచి చేస్తాడా చేయడా అనేటువంటిది మీ ఇంటర్నల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక 50-50 ఛాన్సెస్లో మకర రాశి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ దోషమైనా ఈ దేవతా దోషాల్లో లేదా గ్రహ దోషాల్లో ఏ దోషమైనా మీరు గమనించండి. ఏ పూజ చేసినా ఆఖరణ రుద్రాభిషేకమే ఎందుకు చేస్తారనంటే మనం చేసేటువంటి పూజల్లో మనస వాచ కర్మణ ఏవైనా దోషాలు, అక్షర దోషాలున్నా, మానసికంగా మనం ఏదైనా దృష్టిలోపం ఏమైనా ఉన్నా అవన్నీ కూడా నశించిపోవాలంటే స్వామివారికి ఆఖరణ. అందుకే ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్సు అని వదిలిపెడతామంటే నేను చేయాల్సింది చేశాను నాయన, నా శక్తి కొలది, మిగతాదంతా నీకే అర్పిస్తున్నాను, మంచో చెడో నువ్వే గుర్తించి నాకు మంచి చేసేలా ప్రయత్నం చెయ్యి అని చెప్పి స్వామివారికి మనం అర్థిస్తుంటాం. అలాంటి స్వామివారికి అత్యంత ఉన్నతమైనటువంటి రోజే మహాశివరాత్రి. ఆ రోజున స్వామివారి సేవ చేయండి. మీ ఇష్టం, స్వామివారిని ఎలా కొలుస్తారో, ఎలా భక్తితో ప్రీతిగా అనుగ్రహించేలా చేసుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. శివ కళ్యాణం చేయించండి, శివుడికి అభిషేకాలు చేయించండి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు పసుపు, కుంకుమ, విభూది, గంధము ఈ 4 పదార్థాలు తీసుకోండి. ఈ 4 పదార్థాలని విడివిడిగా నీళ్ళల్లో కలిపి స్వామివారికి వాటితో జల అభిషేకం చేయిస్తే కనుక అద్భుతమైన అవకాశం పడుతుంది. అవకాశాలు మీ జీవితంలో వస్తాయి. ఎందుకంటే ఇది మీకు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇవన్నీ కూడా అవకాశాలని ముంచుకుని వస్తాయి మిమ్మల్ని వెతుక్కుంటూ. ఒక బాణాలాగా ఏ అవకాశం మరి సెలెక్ట్ చేసుకోవాలో మీకే తెలియదు. అలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు మకర రాశి వాళ్ళకి రాబోతున్నాయి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కుంభరాశి వాళ్ళకి జనరల్గానే జన్మశని అనేటువంటిది నడుస్తూ ఉందండి. ఇప్పుడు ఈ జన్మశని వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఆల్రెడీ పడుతున్నారు వాళ్ళు. స్త్రీలైతే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఇంకా అయిపోలేదండి. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని దోషం అనేటువంటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నిత్యము దేవతారాధన, దైవ అనుగ్రహము కావాలి. పరమే వృక్ష ఆయుధన్ నిధాయ కృత్యం వసాన ఆచరపినాగం బిభ్రదాగహి అంటారంటే ఎప్పుడైతే మనం శివుడి యొక్క ఆరాధన చేస్తామో శివుడు త్రిశూలం పట్టుకుని మన వెనకాల నడుస్తాడండి. ఎవడొస్తాడు నీ ముందు, నీకు అడ్డెవడొస్తాడు నేను చూస్తానని. అంటే శివశక్తి ఎప్పుడు కూడా మన వెంట నడుస్తూ ఉంటుంది శివ ఆరాధన చేస్తే. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు అది చాలా అవసరము. భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శివుడికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయండి. ఆరోగ్య లోపాలు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి. మారేడు జలాలు, సువర్ణ జలము, మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారము తీసుకుని ముందు రోజుగా ఒక బిందె నీళ్ళలో వేసి ఉదయం మళ్ళీ బంగారం తీసి భద్రపరుచుకుని ఆ నీళ్లతో తెల్లవారిన తర్వాత మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తే అద్భుతమైన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది? మీనరాశి వారికి జరిగేటువంటి 2025 ఒక పరిస్థితుల రీత్యా అందరికన్నా, అన్ని రాశుల కన్నా ఇబ్బంది పడేటువంటి రాశి మీనరాశి. బికాస్ అష్టగ్రహ కూటమి అవ్వచ్చు, శని యొక్క ట్రాన్సిట్ వల్ల అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి. వీళ్ళకి ఒక గొప్ప భగవద్ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఎప్పుడు కూడా మీనరాశి వాళ్ళు ఈ సమయంలో అంటే 2025లో అగ్రెసివ్గా వెళ్ళొద్దు, రిస్క్ తీసుకోవద్దు, సేఫ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేయండి. ఏ విషయంలో అయినా తగాదాలకి దూరంగా ఉండండి. జూదరులు, వ్యసనపరులు ఎవరైనా ఉంటే మీకు ఇది ఒక బ్యాడ్ పీరియడ్ అంతే.
ఆయుష్ ముగిసినా ముగిసిపోవచ్చు. కాబట్టి వ్యసనపరులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రాహుగ్రహ దోషాలున్నాయి, శని యొక్క దోషం ఉంది. ఈ దోషాలు పోవడానికి శివ ఆరాధన ఆ రోజున చేసి తరువాత సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం కూడా చేసుకోండి. వీలైతే మహాశివరాత్రి నాడు చండీ హోమము, రుద్ర హోమము రెండూ జరిపించండి. ఎప్పుడైతే చండీ రుద్ర హోమాలు జరుగుతాయో ఆది దంపతుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఉంటుంది. 2025 కాదు కదా, ఏ సంవత్సరంలో ఎలాంటి గ్రహాలు ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎలా సార్, అంటే ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించినటువంటి రెమెడీ ఏమైనా ఉంటుందా? ఈ ఫిబ్రవరి 26వ తారీఖున నాగరాజు గారు మహాశివరాత్రి అయింది. జన్మకొక శివరాత్రి అంటారు. అంటే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని నేను చేసేటువంటి కర్మ నివారణ అవ్వడం కోసం చేసే రుద్రయాగంలో పాల్గొమని చెప్పండి. ఎవరైనా సరే, ఏ ఇండివిజువల్లో అయినా సరే, అంటే మీ కర్మ మీదే, మీ భార్య కర్మ మీ భార్యదే, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరైతే రుద్రయాగంలో పాల్గొంటారో వాళ్ళు జన్మలతో చేసినటువంటి సంచిత కర్మ అయినా, వాడు తెలుసో తెలియకో ఈ జన్మలో ఏదో తెలియని పాపం చేసినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే కష్టాలైనా తొలగిపోతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉంటారండి, ఎంతో సంపాదిస్తూ ఉంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా నిలబడదు. అవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలకి, వాళ్ళ చదువులకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కోరికలకి అన్నీ దానం చేస్తూనే ఉంటాడు. శ్రమదానం అవుతుంది, అన్నీ అయిపోతూనే ఉంటే జీవితం అలసి సొలసిపోతుంది తప్ప అతను ఏమాత్రం అనుభవించలేడు. అది కూడా ఒక కర్మే. జీవితాంతము మనశ్శాంతి లేకుండా అందరి కోసం కష్టపడడం కూడా ఒక కర్మే. ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా తినడానికి తిన్న తర్వాత అరగకపోవడము, ఆ డయాబెటీస్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సంచిత ప్రారబ్ధ కర్మల వల్లే వస్తున్నాయి. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో ఆరోగ్యపరంగా ఒక మెరుగైన జీవితం ఉంటుంది. అదేవిధంగా ఒక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి, మాంగళ్య దోషం ఎందుచేత వస్తుంది అంటే సంచిత కర్మ వల్లే వస్తుంది. ఆ సంచిత కర్మ పోతేనే ఈ మాంగళ్య దోషం పోతుంది. 33 సంవత్సరాల దాకా వివాహం కావట్లేదు అంటే ఎందుచేత కావట్లేదు అంటే సంచిత కర్మ వల్లే కావడం లేదు. ఎప్పుడైతే కర్మ అనేటువంటిది నాశనం అవుతుందో, మూలమైనటువంటి కర్మ నాశనం జరిగినప్పుడు ఎలాంటి కోరికలు తీరాలన్నా తీరుతాయి, ఎలాంటి సమస్యలు పోవాలన్నా పోతాయి. మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేసేయచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి, కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే, నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే, శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాళ్ళు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో, ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి
ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్ర జపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.